ప్రేమ మధురిమ పార్ట్ 11 రచయిత వెన్నెల గారు. మళ్ళీ స్నేహ తన మాటలను కంటిన్యూ చేస్తూ, కానీ ఏం చేయను, వాడు కనిపించినప్పుడలా కావాలని వాడితో గొడవ పడుతూ వాడి దృష్టిలో పడాలి అని అనుకుంటుంటే ఏదేదో జరిగిపోయి నన్ను ద్వేషించటం మొదలుపెట్టాడు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు వాడు కావాలి అనిపిస్తుంది, కానీ వాడిని నా దగ్గర ఉంచుకోవటానికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాడు లేకపోతే నేనుండలేను. అంత ప్రాణం వాడంటే నాకు. ఒకవేళ వాడికి నేను నచ్చకపోతే జీవితాంతం ఇలానే ఉంటాను, వాడి ప్రేమ కోసం ఎదురు చూస్తూ. కానీ ఇంకొకడిని మాత్రం చేసుకోను అని అంటూ ఉంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అనుకోకుండా వాడి దృష్టిలో పడాలని ఏవేవో పిచ్చి పనులు చేసి వాడి దృష్టిలో గయ్యాలిదాన్ని అయ్యాను అని కన్నీళ్లను తుడుచుకుంటూ పాపం కదా నేను అని వివేక్ని అడుగుతుంది. ఎప్పుడు అల్లరిగా పొగరుగా ఉండే స్నేహ మత్తులో తన మనసులో ఉన్న మాట చెప్తూ తన ప్రేమ కోసం ఎంత తపిస్తుందో కన్నీళ్లు పెడుతూ చెప్తూ ఉంటే వివేక్ తన ప్రేమకు కరిగిపోతాడు. అసలు ఏం జరిగింది అంటే, స్నేహ మధు జ్యూస్ గ్లాస్ వదిలేసి వెళ్ళినప్పుడు ఆ గ్లాస్ తీసుకొని మధు వెనకే వెళ్ళిన స్నేహ మామూలు జ్యూస్ గ్లాస్ మధుకి ఇచ్చి మత్తు కలిపిన జ్యూస్ తను తాగేస్తుంది. అందుకే మధుకి మత్తు ఎక్కలేదు. కానీ తను ఆ రోజు పార్టీ అరేంజ్మెంట్స్ చూడటంలో బిజీ అయిపోయి పొద్దున నుంచి ఫుడ్ ఏమీ తీసుకోలేదు. దానివల్ల మాత్రమే తనకి కొంచెం బీపీలో అయ్యి కళ్ళు తిరుగుతాయి. కానీ స్నేహ జ్యూస్ తాగటంతో కొద్దిసేపటి తర్వాత ఆ మత్తు ప్రభావం స్నేహ మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. వివేక్కి మత్తులో తను అతన్ని ఎంతగా ఇష్టపడిందో తనకే చెప్తూ మత్తులో వివేక్ మీదే ఒరిగిపోతుంది స్నేహ. తన చేతుల్లో ఒదిగిపోయిన స్నేహాన్ని ఇష్టంగా చూస్తూ నిదానంగా తనని అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు. ఒక్కసారిగా తను చెప్పిన మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ తను స్నేహాన్ని కాపాడు అన్న విషయం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటాడు వివేక్. అంతకుముందు ఒకసారి హైదరాబాద్ కంపెనీలో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి వివేక్ ఒక్కడే వస్తాడు. తన పనైపోయి తిరిగి బెంగళూరు వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలో కొంతమంది రౌడీలు ఒక అమ్మాయి వెనక పడటం చూస్తాడు వివేక్. అది రాత్రివేళ కావటంతో అందులోనూ వాళ్ళ తాగి ఉండటంతో స్నేహ అదే టైంకి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి ఒక్కటే ఉందని వాళ్ళు స్నేహ వెనక పడతారు. అప్పుడే వివేక్ అదే దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఎవరో ఒక అమ్మాయిని తాగుబోతులు తరుముతూ ఉన్నారు అని చూసి డ్రైవర్ని కారు ఆపమని చెప్పి వాళ్ళని 4 తన్ని, ఏరా అమ్మాయి అంటే మీకు ఆటబొమ్మగా ఉందా, ఆడవాళ్ళంటే అంత చులకన అయిపోయారా మీకు అని అంటూ వాళ్ళకి క్లాస్ పీకుతూ బాగా కొట్టి ఇంకొకసారి ఏ ఆడపిల్లి జోలికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చి తిరిగి స్నేహ దగ్గరికి వచ్చి మీరు బాగానే ఉన్నారు కదా అని స్నేహాని అడిగి మీకు ఇప్పుడు ఇంకేం భయం లేదు అని చెప్పి ఆయన ఇంత రాత్రివేళ మీరు ఒక్కళ్ళే ఎందుకు వస్తున్నారు అని అడుగుతాడు వివేక్. తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానని ఈరోజు వర్క్ ఎక్కువగా ఉండటంతో లేట్ అయ్యిందని దారిలో స్కూటీ ఆగిపోతే దాన్ని దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర పార్కు చేసి బస్ స్టాప్ దగ్గరే కదా అని నడుచుకుంటూ వస్తూ ఉంటే మధ్య దారిలో ఎవరూ లేకపోయేసరికి నేను ఒక్కదాన్నే ఉండడం చూసి వీళ్ళు తన వెంట పడ్డారు అని చెప్తుంది స్నేహ. దాంతో వేళ్ళ నుండి తప్పించుకొని
పారిపోతున్నాను అని అనటంతో, ఓకే, మిమ్మల్ని దగ్గరలో ఉన్న బస్ స్టాప్లో డ్రాప్ చేస్తాను అని చెప్పి తనని కారు ఎక్కించుకొని చెప్పినట్టుగానే బస్ స్టాప్లో డ్రాప్ చేసి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు వివేక్. కానీ స్నేహ వివేక్కి స్పార్క్లా కనిపిస్తుంది. ఆ రోజు తన ఫేస్ ఫుల్గా స్కార్ఫ్లో ఉండటం వల్ల తను స్నేహ అని వివేక్ గుర్తుపట్టాడు. స్నేహ కార్ ఎక్కిన దగ్గర నుండి వివేక్కి అరుణ్ గారి నుండి ఫోన్స్ రావడంతో కంపెనీలో ప్రాబ్లం క్లియర్ అయ్యింది అని, దాని గురించి కాసేపు డిస్కస్ చేసి తను రిటర్న్ అవుతున్నాను అని మాట్లాడుతూ కాల్ కంటిన్యూ చేస్తాడు. వివేక్ ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసేసరికి ఈలోపు బస్ స్టాప్ రావడంతో డ్రైవర్ కారు ఆపితే కారు దిగిన స్నేహ స్కార్ఫ్ తీసిన అక్కడ చీకటిగా ఉండి లైట్స్ కొద్దిగానే వెలగటంతో తన ఫేస్ క్లియర్గా చూడడు వివేక్. స్నేహ కార్ దిగి, చాలా థ్యాంక్స్ అండి, మీ సహాయం నేను ఎప్పుడు మర్చిపోలేను అని వివేక్కి చెప్పడంతో, ఇట్స్ ఓకే, ఇకనైనా కేర్ఫుల్గా ఉండండి, లేట్ నైట్ ఒంటరిగా వెళ్ళకండి అని జాగ్రత్తలు చెప్తూ తనకు తెలియకుండానే స్నేహ ఆర్ట్లోకి ప్రవేశిస్తాడు వివేక్. స్నేహ మరోసారి థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ అని చెప్పి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు వివేక్. ఆ రోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రిషితో కలిసి హైదరాబాద్ రావటమే ఎప్పటి వరకు మధ్యలో ఎప్పుడూ రాలేదు. జరిగింది అంతా గుర్తుకు రాగానే నేనెవరు, నా పేరేంటో కూడా తెలియకుండానే నా కోసం ఇంతలా వెయిట్ చేశావా అని ఫుల్ లివింగ్ ఐస్తో చూస్తాడు స్నేహాని. ఆ రోజు చీకట్లో చూడటం వల్ల గుళ్ళో స్నేహ కనిపించినా కానీ గుర్తుపట్టాడు వివేక్. కానీ స్నేహ తనను కాపాడిన వివేక్ని గుర్తుపెట్టుకుంటుంది. దాదాపు 2 ఏళ్ళ తర్వాత కనబడతాడు వివేక్. తనని గుళ్ళో చూడగానే తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. వెంటనే వెళ్ళి తనతో మాట్లాడాలి అని చూసిన స్నేహ వివేక్ తనని గుర్తుపట్టకపోవటంతో ఏం చెయ్యాలో తోచక ఏదేదో చేసేస్తుంది. అలా వివేక్ శత్రువు అవుతుంది స్నేహ. కానీ ఇప్పుడు స్నేహ ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే స్నేహ తనని ఎంత పిచ్చిగా ప్రేమించిందో, తన కోసం ఎన్నేళ్ళు వెయిట్ చేసిందో చెప్తూ ఉంటే తన అల్లరి ప్రవర్తన వెనుక ఎంత ప్రేమ దాచుకుందో అని చాలా సంతోషంగా అనిపిస్తుంది వివేక్కి. నిజానికి ఆ రోజు గుడిలో చూడగానే స్నేహాన్ని ఇష్టపడతాడు వివేక్. కానీ తన ప్రవర్తన వల్ల తన గురించి ఆలోచించడు. కానీ ఈరోజు స్నేహ తనంతట తానుగా వివేక్ని ఎంతగా ప్రేమించిందో చెప్తూ ఉంటే, తను కూడా అంతే ఇష్టంగా స్నేహాన్ని చూస్తూ ఉంటే, ఎప్పుడు పొగరబోతూ పిల్లలా కనిపించే స్నేహ వెనుక ఎంత సున్నితమైన మనసు ఉందో అర్థం అవ్వటంతో ఆ రోజు వివేక్ కళ్ళకి కొత్తగా కనిపిస్తుంది స్నేహ. బ్లాక్ కలర్ స్లీవ్లెస్ లాంగ్ డ్రెస్లో నిద్రపోవటంతో అమాయకంగా కనిపిస్తూ ఉన్న స్నేహాన్ని చూస్తూ, నీ మనసులో నా మీద ఎంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎంత ఏడిపించావే. ఆ రోజు ఏదో పొరపాటుగా తాగి మత్తులో నా మీద ప్రేమ బయట పెట్టా. కానీ లేకపోతే నాకెప్పటికీ నీ విషయం తెలిసేదే కాదు. నీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయిపోయేవాడిని అని అనుకుంటూ తన నుదురు మీద ముద్దు పెట్టి దూరం జరగబోతూ ఉంటే వివేక్ ప్రెజెన్స్ స్నేహకి తెలిసిందేమో. తన కాలర్ పట్టుకుని తనను దూరం జరగనీయకుండా, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, నీకెందుకురా నా ప్రేమ అర్థం కావటం లేదు, ప్లీజ్ రా, నన్ను శత్రువులా చూడకు, నేను తట్టుకోలేను, నువ్వు నన్ను కాదు అంటే నేను బ్రతకలేను, మనం పెళ్లి చేసుకుందాం రా,
నాకు నువ్వు, నీకు నేను, మనకు ఇద్దరు. నేను నీతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నానురా అని అంటూ నన్ను వదిలి వెళ్ళకు అని వివేక్ మొహాన్ని దగ్గరగా లాక్కొని మత్తులో ఏం చేస్తుందో తెలియక తన మొహం అంతా మొద్దులను పెడుతుంది స్నేహ. పిచ్చి స్నేహ, నువ్వు నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నావో తెలిసి కూడా నిన్ను ఎలా వదులుకుంటానే? ఎప్పటికీ వదలను. ఈ జన్మకి నువ్వే నా భార్యవి, ఇది ఫిక్స్ అని అనుకుంటాడు వివేక్. తన మీద ఎంత ప్రేమని మనసులో దాచుకుందో మత్తులో తనకే తెలియకుండా తన చెలికాడికి చెబుతూ ఉంటే అంతా వింటున్న వివేక్కి స్నేహ మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. మరొకసారి తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని స్నేహ చేతుల్లో నుండి తన కాలర్ విడిపించుకొని అక్కడే పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటాడు వివేక్. రామాపురం. సుమతి ఇంటి బయటికి వచ్చి కనిపించిన వాళ్ళు అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటే సుమతి ఆనందానికి కారణం తెలియని వాళ్ళు, సుమతి స్వీట్స్ ఎందుకు పంచుతున్నావు ఇప్పుడు అని వాళ్ళు అడుగుతూ ఉంటే, మా అబ్బాయి మహేష్కి రఘురామ్ గారి ఆ అమ్మాయి మధుకి పెళ్ళి కుదిరింది అని సంతోషంగా చెప్తూ త్వరలోనే మధు మా ఇంటి కోడలుగా రాబోతుంది అని అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది సుమతి. ఏంటి, మీ అబ్బాయికి రఘురామ్ గారి అమ్మాయికి పెళ్ళ? దీనికి రఘురామ్ వాళ్ళు ఒప్పుకున్నారా అని అడుగుతారు వాళ్ళంతా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అని మా వారికి మాట కూడా ఇచ్చారు అని ఆనందంగా అంటుంది సుమతి. తన పథకం పారిందా లేదా అని బయటికి వచ్చి చూసిన భూషణ్కి అది ఫుల్గా సక్సెస్ అయ్యింది అని అర్థమై ఇప్పుడు ఈ విషయం ఊరంతా పాకుతుంది. ఇప్పుడు ఎవరు అడ్డుపడ్డా ఈ పెళ్ళి జరగకుండా ఆపలేరు అని నవ్వుకుంటూ ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు మధు? హైదరాబాదులో వాడెవడితోనో తిరుగుతూ మా నుండి తప్పించుకుందాం అని అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు మా పంజరంలో చిలకవి. నీకు నా కొడుక్కి పెళ్ళి కాకుండా ఎవరు ఆపలేరు. అసలే ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం ఉన్న మీ నాన్న ఊర్లో వాళ్ళందరికీ తన మాట ఇచ్చిన విషయం తెలిసాక ఈ పెళ్ళి వద్దు అని ఎవ్వరు ఎన్ని చెప్పినా తన మాట మీదే నిలబెడతాడు. అందుకే ఎవరూ లేని టైంలో మీ నాన్నని నేను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మాట తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చిన ఈ పెళ్ళిని ఆపలేడు అని వికృతంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు భూషణ్. కానీ వాడికి తెలియంది ఏంటంటే రిషి సింహం లాంటి వాడని, ఇలాంటి గుంట నక్కలు ఎన్ని వచ్చినా తన ముందు వాళ్ళ ఆటలు సాగవని. ఒకసారి మధు కూడా తనని ప్రేమించింది అని తెలిసాక మధుని తన నుండి ఎవరిని విడదీయనివ్వడని, దానికోసం ఏం చెయ్యటానికైనా వెనకాడడు అని. ఊరిలో ఏం జరుగుతుందో తెలియని మధు రిషి గుండెల మీద ప్రశాంతంగా ఏ చీకు చెంత లేకుండా నిద్రలో ఉంటుంది. తనకి రిషి ఉన్నాడు అన్న ధైర్యం, ఎటువంటి గుంట నక్కలని తోడేళ్లను తన దగ్గరకు రానియడనే భరోసాతో తెల్లారి మెల్లగా నిద్రలేచిన మధుకి తను ఎవరి మీదో పడుకున్నట్లుగా అనిపించేసరికి భయంతో ఎవరా అని చూసిన మధుకి తను రిషి గుండెల మీద పడుకోవటం తెలుస్తుంది. మెల్లిగా తల పైకి ఎత్తిన మధుకి రిషి ఎడమ చెయ్యి మధు చుట్టూ, కుడి చెయ్యి రిషి తల కింద పెట్టుకుని తననే చూస్తూ కనపడటంతో ఒక్కసారిగా పైకి లేవబోతుంది మధు. వెంటనే తనని లేవనీయకుండా
తన కుడి చేతిని తల కింద నుండి తీసి మధు చుట్టూ వేసి, ఏమైంది మధు, ఎందుకు అంత భయపడుతున్నావు అని తన మీనాల్లాంటి కళ్ళని అటు ఇటు తిప్పుతూ చూస్తున్న మధుని అడుగుతాడు. అది అది రాత్రంతా నేను ఇలానే పడుకున్నానా? హా, అయితే ఏమయ్యింది ఇప్పుడు? ఏం లేదు అని అంటూ రాత్రి ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇటువైపు ఎవ్వరూ రాలేదు. వాడు వాడు ఎక్కడ ఉన్నాడు అని ఇంకా తగ్గని భయంతో గజగజ వణికిపోతూ అడుగుతుంది మధు. వాడిని తలుచుకున్నంత మాత్రాన వణికిపోతూ ఉన్న మధుని చూసి తనని తన 2 చేతుల్లో బిగించి, నువ్వు నా కౌగిలిలో భద్రం అన్న భరోసా ఇస్తూ, భయపడకు, వాడు నిన్నేం చెయ్యలేడు, సరేనా అని తన నుదుటి మీద ముద్దు పెట్టగానే రిషి ఇచ్చిన వెచ్చటి ముద్దుకి తిరిగి ఈ లోకంలోకి వస్తూ రాత్రి తన రిషికి ఐ లవ్ యూ చెప్పడం గుర్తుకు వచ్చి మరొకసారి రిషి వైపు చూస్తుంది మధు. రిషి కూడా తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటే రిషి చుట్టూ తన 2 చేతులను వెయ్యబోయిన మధుకి తన ఊరు, తన తల్లిదండ్రులు గుర్తుకు రాగానే తన తండ్రికి ఇలాంటివి నచ్చవు అని గుర్తుకు వచ్చి తన మనసులోనే అణిచిపెట్టిన రిషి ప్రేమని పైకి చెప్పి తనకి ఆశ పెట్టి తప్పు చేశానా అని కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉంటే వాటిని తుడుచుకోవటం కూడా మర్చిపోతుంది మధు. ఎందుకంటే తన తండ్రికి వ్యతిరేకంగా తను ఈ పెళ్లి చేసుకోలేదు. ప్రేమ పెళ్ళికి తన తండ్రి ఎప్పటికీ ఒప్పుకోడు. అప్పుడు రిషి ఏమైపోతాడు అని ఆలోచనల్లో తన ప్రేమను బయటపెట్టి తప్పు చేశానా అని బాధ కలుగుతుంది మధుకి. ఇప్పటిదాకా తన వైపు చూసి సిగ్గుతో ముడుచుకు ఉన్న మధు ఒక్కసారిగా తన చుట్టూ వేసే చేతులను వెనక్కి తీసుకోవటంతో ఏమయ్యిందో అర్థం కాక మరొకసారి మధుని దగ్గరగా లాక్కొని, ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు రిషి తన కన్నీళ్లను తుడుస్తూ. రిషి ఎంతో లాలనగా అడిగేసరి మరోసారి తనని చుట్టుకుని గట్టిగా ఏడుస్తూ, నన్ను క్షమించు రిషి, అనవసరంగా నీకు నాపై లేనిపోని ఆశలను కల్పించినట్టుగా ఉన్నాను అని అనగానే మధు చెప్పేది ఏంటో అర్థం కాక రిషి, ఏమైంది మధు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దాంతో తన కౌగిలి నుండి దూరం జరిగి, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరు రిషి అని బాధగా మాట్లాడుతుంది మధు. ఎందుకు ఒప్పుకోరు అని అడుగుతాడు రిషి. మా నాన్నకు ప్రేమ వివాహాలు అంటే నచ్చవు. తను చూసిన సంబంధాన్నే చేసుకోవాలని నాతో మొదటి నుండి చెప్తూనే ఉన్నారు. అందుకే నీ మీద ప్రేమ పుట్టినా ఇన్నాళ్ళు చెప్పకుండా నాలోనే అణుచుకున్నాను. కానీ రాత్రి నువ్వు చూపించిన ప్రేమకు కరిగిపోయి ఆ పరిస్థితుల్లో నాకే తెలియకుండా నా ప్రేమ బయటికి వచ్చేసింది అని చెప్తుంది మధు. ఇన్నాళ్ళ నుండి మధు కళ్ళల్లో కనిపించిన ప్రేమ గొంతుల నుండి ఎందుకు బయటకు రాలేదా అని ఆలోచించిన రిషికి తను ఎందుకు భయపడిందో, ఎందుకు చెప్పలేకపోయిందో ఈరోజు తెలుస్తుంది. మధు వైపు చూస్తూ, అందుకేనా ఆ రోజు నేను ఎంత అడిగినా నన్ను ఎందుకు దగ్గరుండి చూసుకున్నావు అని నేను అడిగినా చెప్పలేదు? రిషి అడిగిన ప్రశ్నకు అవును అని సమాధానం చెబుతూ నిలువుగా తల ఊపుతుంది మధు. ఆ రోజు నేను నీ కన్నీళ్లలో నా మీద అమితమైన ప్రేమను చూశాను మధు. ఆ రోజే నాకు అర్థమయ్యింది నేనంటే నీకు కూడా ఇష్టమని. కానీ ఆ విషయం చెప్పడానికే ఎందుకు భయపడుతున్నావో అర్థం కాలేదు. పిచ్చి మధు, ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పాలి, కానీ అలా నీ ప్రేమను నీలో నువ్వే అణిచివేసుకుంటావా?
అని బెదురు కళ్ళతో చూస్తూ ఉన్న మధు వైపు చూస్తూ, నువ్వు ఏం భయం పెట్టుకోకు, మీ అమ్మా నాన్నల ఆశీర్వాదంతోనే మన పెళ్ళి జరుగుతుంది సరేనా అని అనగానే, నిజంగా అలాగే జరుగుతుందా అని మరోసారి అడుగుతుంది మధు. హా, అలాగే జరుగుతుంది. నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు, నా మీద నీకు నమ్మకం లేదా అని మళ్ళీ మధు కళ్ళల్లోకి చూడగానే ఆ కళ్ళల్లో తనకి ఏమి కనిపించిందో ఏమో, చాలా ఉంది అని అంటూ మరొకసారి రిషిని చుట్టుకుపోతుంది మధు. తనను చుట్టుకున్న మధు ఎంతసేపటికి రిషిని వదలకపోతూ ఉంటే తనతో, నువ్వు మరి నాకు ఇంత దగ్గరగా ఉంటే కష్టం బంగారం అంటూ మధు కళ్ళల్లోకి కొంటిగా చూడగానే రిషి చూసిన చూపుకి భావమేంటో అర్థమైన మధు సిగ్గుతో మరొకసారి ముడుచుకొని రిషి నుండి దూరం జరగటానికి ట్రై చేస్తూ ఉంటే తనని చూసి నవ్వుతూ మరొకసారి మధు తేనెలూరు పెదవులు రిషిని ఊరిస్తూ ఉంటే వాటికి చిన్న పిక్ ఇచ్చి తనని వదులుతాడు. అనుకోకుండా రిషి పెట్టిన ముద్దుకి ఏమయ్యిందో అర్థం కాక రిషిని అలాగే చూస్తూ ఉండిపోతుంది మధు. తన మీద నుండి చూపు తిప్పకుండా, నన్ను ఇలానే చేస్తూ ఈ రోజంతా గడిపేస్తావా అని అడగటంతో సిగ్గుతో తల అడ్డంగా ఊపుతూ ఇక్కడ నుండి వెళ్దాం అని రిషి అనేసరికి సరే అని అంటోంది మధు. పద ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి రిషి అనగానే మధు ఇబ్బందిగా మొహం పెట్టి, నాకు వేరే డ్రెస్ లేదు అని మధు అనటంతో, నేను ఆల్రెడీ తెప్పించాను, నువ్వు ఫ్రెష్ అయి వచ్చే లోపల అది ఇక్కడ ఉంటుంది అని అనగానే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనగానే సరే అని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది మధు. లోపలికి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని దానివల్ల అలసట తీరుతూ ఉంటే మరోసారి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తుంది. అంతలో అక్కడ సైడ్ టేబుల్ మీద ఒక కవర్ కనిపిస్తూ ఉంటుంది. అందులో డ్రెస్ ఉంది, చేంజ్ చేసుకో మధు అని అంటాడు. రిషి చెప్పడంతో ఆ డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది మధు. 5 నిమిషాలు తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన మధుని తీసుకొని డైరెక్ట్గా వినయ్ వాళ్ళని బంధించి ఉంచిన స్టోర్ రూమ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ రిషికి సెల్యూట్ చేస్తే, వాళ్ళు లోపలే ఉన్నారు కదా అని అడుగుతాడు రిషి. అవును సార్ అని వినయంగా అనటంతో, డోర్ ఓపెన్ చేయి అని అంటాడు. డోర్ ఓపెన్ చేసిన సెక్యూరిటీ బయటికి వెళ్ళమని చెప్తాడు. సరే అని అతను బయటికి వెళ్ళిపోగానే మధుతో కలిసి లోపలికి వెళ్తాడు రిషి తనని అక్కడికి ఎందుకు తీసుకువచ్చాడో ముందు అర్థం కాకపోయినా లోపలికి వచ్చాక అక్కడ చైర్లతో కట్టేసి ఉన్న 2 మనుషుల్ని చూడగానే అర్థమవుతుంది. 2 ఇనుప కుర్చీలలో ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ కట్టేసి ఉన్న వాళ్ళని చూడగానే వాళ్ళని రిషి రాత్రి ఎంతలా కొట్టాడో తెలుస్తుంది మధుకి. కుర్చీలో కట్టేసి ఉన్న వినయ్ని చూడగానే అతడు ఇంకా తన వైపు ఆశగా చూడటం చూసి రాత్రి వాడు చేసింది తలుచుకొని వాడి మీద ఇంకా తగ్గని భయంతో రిషి భుజాలు పట్టుకొని తన వెనక్కి వెళ్ళిపోతుంది. ఎదురుగా ఉన్న వినయ్ని చూసి వెనక్కి వెళ్ళిన మధుని చూసి, ఎందుకు మధు వీడికి ఇంకా భయపడుతున్నావు? వీడు నిన్ను ఇప్పుడు ఏమీ చెయ్యలేడు, అంత ఛాన్స్ వాడికి నేను ఇవ్వను. రాత్రి నువ్వు లోపల ఎలా ఉన్నావో అన్న భయంతో వాణ్ణి వివేక్కి వదిలేసి వచ్చాను, కానీ లేకపోతే అక్కడికక్కడే చంపేసేవాణ్ణి అని అంటాడు రిషి. మధుని తన ముందుకు లాక్కొని, ఇప్పుడు నీ వెనక నేనున్నాను, వీడిని రాత్రి నువ్వు ఏం చెయ్యాలి అనుకున్నావో ఇప్పుడు ధైర్యంగా చెయ్యు అని అంటాడు రిషి ఆ మాట అనటంతో మధుకి ధైర్యం వచ్చి రాత్రి వాడు చేసిన దాష్టికం గుర్తుకు వచ్చి వెంటనే తన శాండిల్ తీసి వాడి 2 చెంపలు ఫట్ ఫట్ అని వాయిస్తుంది. ఒకవైపు వాడిని కొడుతూ మరొక వైపు ఏడుస్తూ
ఎందుకురా బయటికి వచ్చి రాని చేసి ఆడపిల్లలంటే అంత చులకనా మీకు? ఎందుకురా వాళ్ళని బ్రతకనియ్యరు? నీలాంటి మానవ రూపంలో ఉన్న మృగాల వల్లే ఇంకా కొంతమంది ఆడపిల్లలు బయటికి రావాలి అంటే భయపడుతున్నారు అని ఆపకుండా తన ఆవేశం తగ్గే వరకు వాడిని కొడుతూనే ఉంటుంది మధు. ఆయన వినయ్ మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం ఉండదు. కొట్టి కొట్టి అలసిపోయి నీలాంటి పశువులు సమాజానికే చేటురా అని వెనక్కి వస్తుంది మధు. వాణ్ణి కొట్టి ఏడుస్తూ వెనక్కి వచ్చిన మధుని వినయ్ కళ్ళ ఎదురుగానే మధు భుజం చుట్టూ చెయ్యవేసి, మధు నాది, నాకు కాబోయే భార్య, ఇంకొక్కసారి తన వైపు ఎలాంటి చెడు దృష్టి నేను పడనివ్వను. ఇది కేవలం తనకి నేనున్నాను, తనకి ఎలాంటి ఆపద రానివ్వను అని తనకు తెలియటం కోసమే తనను ఇక్కడికి తీసుకువచ్చాను. లేకపోతే నీలాంటి కుక్కల ముందుకి తనను ఎప్పుడూ తీసుకురాను. అర్థమయ్యిందా అని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చి, మీ సంగతి మళ్ళీ చూస్తాను అని మధుని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రిషి. బయటకు వెళ్ళాక కూడా మధు వినయ్ రాత్రి చేసిన దాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటే తనను మళ్ళీ తన కౌగిల్లోకి తీసుకుని వాదారుస్తూ ఉంటాడు రిషి. ఎందుకు రిషి ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళంటే అంత చులకన? వాళ్ళ తల్లిని చెల్లిని కూడా ఎవరైనా ఇలా చేస్తే తట్టుకోగలరా అని రిషి మెడవంపుల్లో మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక చాలు, ఇంకా ఏడవకూడదు, పద మనం ముందు ఇక్కడి నుంచి వెళ్దామని కార్ దగ్గరకు వెళ్ళి డోర్స్ అన్లాక్ చేసి పాసెంజర్ సీట్లో మధుని కూర్చోబెట్టి ఇంకా ఏడుస్తూ ఉన్న మధు మొహాన్ని తన హ్యాండ్ కర్చీఫ్తో తుడిచి తన సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు రిషి. కార్లో కూర్చున్న మధుకి రిషి ఒక్క నిమిషం రావడం లేట్ అయితే రాత్రి తన జీవితం ఏమయ్యేదో అని తలుచుకుని వస్తూ ఉన్న కన్నీళ్లను ఆపుకుంటూ విండో సైడ్ నుంచి రోడ్ వైపు చూస్తూ ఉంటుంది. మధు బాధ అర్థమైన రిషి కుడి చేతిలో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేతితో మధు చేతిని పట్టుకుంటాడు. దాంతో మధు ఈ లోకంలోకి వస్తూ తిరిగి రిషి వైపు చూస్తూ, నేను బాగానే ఉన్నాను, టెన్షన్ పడుకు రిషి అని అంటుంది మధు. సరే అని ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపుతాడు. కార్ సడన్గా ఎందుకు ఆగిందో చూసిన మధుకి ఎదురుగా రెస్టారెంట్ కనపడుతుంది. రిషి కారులో ఉన్న మధుతో, నువ్వు కూడా దిగు మధు, రాత్రి నుంచి నువ్వు ఏమీ తినలేదు, టిఫిన్ చేసి ఇంటికి వెళ్దాం అని అంటుంటే, నాకు ఏమీ వద్దు రిషి అని అంటుంది మనసు బాగోలేని మధు. అదేం కుదరదు, నువ్వు తినాల్సిందే, ముందు దిగు అని అనటంతో రిషి ఇక ఎంత చెప్పినా వినడు అని అర్థమై కారు దిగుతుంది మధు. ఇద్దరూ కలిసి లోపలికి ఎంటర్ అయి మధుని కూర్చోబెట్టి టిఫిన్ ఆర్డర్ చేస్తాడు రిషి. టిఫిన్ వచ్చిన తర్వాత కూడా ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్న మధుని చూసి తన చేతిపై రిషి చెయ్య వేసి, ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపోవాలి మధు, అదే తలుచుకుంటూ బాధపడకు అని అనునయంగా చెప్తూ, ముందు టిఫిన్ చెయ్యు మధు అని అంటాడు రిషి. సరే అని ఏదో లైట్గా తిన్నాను అంటే తిన్నాను అని అనిపిస్తుంది మధు. ఇక చాలు రిషి, నాకు వద్దు అని అంటుంది. మధు మనసు బాగోలేదని అర్థమై ఇక తనని ఫోర్స్ చెయ్యడు రిషి. తిరిగి ఇద్దరూ కలిసి కార్లో స్టార్ట్ అవుతారు. మధు, నేను నిన్ను అపార్ట్మెంట్ దగ్గర వదిలిపెట్టనా, లేకపోతే ఒక్కదానివే అక్కడ ఉండటానికి భయంగా ఉంటే మా గెస్ట్ హౌస్కి వెళ్దామా అని అడుగుతాడు రిషి. రిషి గెస్ట్ హౌస్కి వెళ్దామా అని అనగానే తను ఆ రోజు రిషి గెస్ట్ హౌస్కి వెళ్ళినందుకు వినయ్ తన గురించి ఎంత నీచంగా మాట్లాడాడో గుర్తుకు వస్తుంది మధుకి. వద్దు రిషి, పర్వాలేదు, నన్ను మా ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టు అని అంటుంది మధు.
సరే అని తనను తన ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టి, సరే ఏదైనా అవసరమైతే కాల్ చేయి, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, రాత్రి జరిగిన విషయాన్నే తలుచుకొని బాధపడవద్దు. ఫ్లాట్లో నువ్వు ఒక్కదానివి ఉన్నప్పుడు నేను రావటం మర్యాద కాదు, కాబట్టి ఎక్కడి నుంచి వెళ్తున్నాను. అయినా నేను నీకు ఫోన్ గంటకు ఒకసారి చేస్తూనే ఉంటాను, నీ ఫోన్ని నీ దగ్గరే ఉంచుకోవాలి అని రాత్రి గ్రౌండ్లో పడిపోయిన ఫోన్ తీసి మధుకి ఇస్తాడు. సరేనా, జాగ్రత్తగా ఉంటావు కదూ అని మరొక్కసారి మధుని అడగగానే ఉంటాను అన్నట్లుగా తల ఊపుతుంది మధు. సరే ఇక వెళ్ళు అని మధు నుదుట మరోసారి పెదవులు నిలిపి 2 నిమిషాలు తర్వాత తనని వదిలి అక్కడి నుండి పంపిస్తాడు రిషి. మధు లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక తన కార్ స్టార్ట్ చేసుకొని వెనక్కి వెళ్తాడు రిషి. రామాపురం. పరశురాం గారి ఫ్యామిలీ మొత్తం పద్మ గారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చూసుకొని రామాపురంలో బస్సు దిగుతారు. అక్కడ నుండి ఊర్లోకి నడుస్తూ ఉండటంతో కనిపించిన వాళ్ళందరూ నమస్కారం అయ్యగారు అని పలకరించి, ఏంటయ్య గారు, మన మదమ్మ గారికి పెళ్ళి కుదిరిందంట కదా, చాలా సంతోషం బాబు అని అంటూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారో పరశురాం గారికి అర్థం కాక వింతగా చూస్తాడు వాళ్ళందరినీ. మీరు ఏమంటున్నారు అని అడుగుతాడు పరశురాం గారు. అదేంటి బాబు అలా అడుగుతారు, మీకు తెలియకుండా మదమ్మ గారి పెళ్ళి ఎలా నిర్ణయిస్తారు పెద్దయ్య గారు? ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది, మీకు తెలియకపోవటం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆ ఊర్లో వాళ్ళు. మధుకి పెళ్ళి అన్న విషయం విన్న పద్మగారు, భాను కూడా ఆ విషయం తమకు తెలియదు అని ఒక ఇంత షాక్కి గురి అవుతారు. భానుకి కూడా మధుకి పెళ్ళి అనేసరికి అసలు ఏం జరిగిందో తెలియక, ఎవరితో పెళ్ళి నిశ్చయించారో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. పెళ్ళి ఎవరితో కుదిరిందో వాళ్ళని అడుగుదామని పరశురాం గారికి ఉన్నా కూడా, అదేంటి బాబు మీకు తెలియకుండానే మధు అమ్మగారికి పెళ్ళి నిర్ణయించారా మీ అన్నయ్య గారు అని అడిగితే ఏం మాట్లాడాలో అర్థం కాక తమ కుటుంబం పరువు బయట వారి ముందు పోతుంది అని ఆలోచించి వాళ్ళందరికీ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి కదులుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రఘురాం గారు పరశురాం గారు ఇద్దరు చాలా ఒద్దికగా ఉండేవారు. ఏ చిన్న విషయంలో అయినా రఘురాం గారు పరశురాం గారు సలహా తీసుకోకుండా ముందుకు వెళ్ళేవారే కాదు. చివరికి వాళ్ళ ఇద్దరి పెళ్ళిళ్ళు జరిగినా కూడా జానకి గారు పద్మ గారు కూడా కలిసి మెలిసి సొంత అక్క చెల్లెల్లా ఉండేవాళ్ళు. దానితో ఇంట్లో కూడా ఎప్పుడు ఏ విషయంలో కూడా ఒక చిన్న మాట కూడా అనుకోలేదు ఇద్దరు అన్నదమ్ములు. చిన్న చిన్న విషయాల్లోనే తనని సంప్రదించే తన అన్నయ్య మధు పెళ్ళి అనే పెద్ద విషయంలో మాత్రం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎవరితోనో పెళ్ళి నిర్ణయించటం చాలా బాధగా అనిపిస్తుంది పరశురాం గారికి. ఒకవేళ మధుకి మంచి సంబంధం వచ్చినా కూడా తను ఊరు వెళ్ళింది కేవలం 2 రోజులు మాత్రమే. ఆ 2 రోజులు కూడా వాళ్ళ కోసం ఆగలేకపోయారా అనే బాధ కలుగుతుంది పరశురాం గారికి. ఎందుకంటే మధుకి భానుకి మధ్య ఇద్దరు అన్నదమ్ములలో ఎవరూ కూడా భేదం చూపించలేదు. మొదటి నుండి కూడా ఇద్దరిని కూడా ఇద్దరు తమ కూతుర్లు లాగానే సమానంగా చూసేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే భానుకి పరశురాం గారి మీద కంటే మధు రఘురాం గారు అంటేనే ఇష్టం. రఘురాం గారు మధు కంటే భానునే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే భాను ఎక్కువ ఇంట్లోనే ఉండి ఎప్పుడు పెదనాన్న అని తన చుట్టూనే తిరుగుతూ ఉండేది. పరశురాం గారు కూడా ఎప్పుడు ఆ విషయం పట్టించుకోలేదు. మధు కూడా తన తండ్రితో కన్నా
తన బాబాయ్తో ఎక్కువగా క్లోజ్గా ఉండేది. అలాంటిది తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా తన పెళ్ళి నిర్ణయించేశారు అని అనేసరికి తనకి ఒక్క మాట కూడా చెప్పలేదని మధుకి తన అంత పరాయివాడినైపోయానా, నా సొంత కూతురులాగే తనని చూసుకున్నాను కదా అని గుండె బరువెక్కిపోతుంది పరశురాం గారికి. విషయం ఎంత అర్జెంట్ అయినా కూడా ఫోన్కి అయితే అందుబాటులో లేకుండా లేను కదా. కనీసం తనకి మాట వరుసకి కూడా ఈ విషయంలో మధుకి సంబంధం చూసి ఖాయం చేస్తున్నాను అని ఒక్క ఫోన్ కూడా చేయలేదు తన అన్నయ్య. ఎవరు బయట వాళ్ళు వచ్చి చెప్తే కానీ మధుకి పెళ్ళి నిశ్చయం అయిన విషయం తనకి తెలియలేదు. భర్త ఏం ఆలోచిస్తున్నాడో అర్థమైన పద్మగారు ఆయన భుజం మీద చెయ్యి వేయటంతో ఆయన తేరుకొని నేను బాగానే ఉన్నాను అని అంటారు పరశురాం గారు. వాళ్ళ ఇద్దరిని బాధగా చూసిన భాను కూడా వాళ్ళ పెదనాన్న చేసిన పనికి ఆయన మీద మొదటిసారి కోపం వస్తుంది భానుకి. అంతగా ఏం కొంపలు మునిగిపోయాయి, వాళ్లకు ఒక్క మాట కూడా చెప్పకుండా మధు అక్కకి పెళ్ళి నిర్ణయించటానికి అని కోపంగా అనుకుంటుంది భాను. అలాగే అందరూ కూడా ఇంటికి వెళ్ళటానికి అక్కడికి వచ్చిన కారుల్లో స్టార్ట్ అవుతారు. ఇదంతా ఒక పక్క నుండి చూస్తూనే ఉంటాడు భూషణ్. అసలు ఏం జరిగింది అంటే ఆ రోజు మధు పెళ్లి విషయం ఫోన్ చేస్తేనా పరుసుకి చెప్తాను అని రఘురామ్ గారు అంటే, ఇలాంటి విషయాలు ఫోన్లో ఎందుకు బావగారు, ఊరి నుండి వచ్చాక ఎదురు రాగానే చెప్పి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి అనటంతో ఎలాగో పెళ్ళికి మాట ఇచ్చేశాడు కాబట్టి తమ్ముడు వచ్చాక నిదానంగా కూర్చోబెట్టి ఎలా తను లేకుండానే భూషణ్ తొందర చేయటం వల్ల అలాంటి నిర్ణయం తీసుకున్నాడో చెప్పాలి అని అనుకున్నాడు. కానీ రఘురామ్ గారి మనసులో మాట అర్థమైన భూషణ్ మాత్రం తమ్ముడితో అప్పుడే ఆ మాట చెప్పకుండా ఆపి వాళ్ళ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తేవాలనే ఆలోచనతో తన ప్లాన్కి తెరతీస్తాడు భూషణ్. సుమతితో ఊరంతా ఆ విషయం ముందే తెలిసేలా చేసి పరశురాం గారి ఊర్లోకి దిగగానే తన మనుషుల్ని పరశురాం గారి దగ్గరకు పంపి తన అన్న తనకి మాట మాత్రం చెప్పకుండా మధు పెళ్లి నిర్ణయించాడు అని అన్న మనసులో తన మీద ఎటువంటి గౌరవం లేదు అని, అందుకే తన కూతురి పెళ్లి విషయంలో తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాడు అని క్రియేట్ చేస్తాడు భూషణ్. కానీ పరశురాం గారి ఊరిలో ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్తూ ఉంటే రఘురామ్ గారి ఎలాంటి టైంలో భూషణ్కి మాట ఇచ్చాడో తన అన్న స్వయంగా చెప్తే మాటలకు కన్విన్స్ అయ్యేవాడేమో, కానీ ఇప్పుడు అలా జరగదు అని అనుకుంటాడు భూషణ్. అలా అన్నాదమ్ముల మధ్య పుల్లపెట్టి వారి ఇద్దరిని సక్సెస్ఫుల్గా విడగొట్టాలనే ప్లాన్లో తన మొదటి భాగాన్ని ఆచరణలో పెడతాడు భూషణ్. ఎందుకంటే భూషణ్కి తెలుసు రఘురామ్ గారు సెంటిమెంట్కి లొంగుతారు, కానీ పరశురాం గారు అలా కాదు. అందులోనూ అతనికి భూషణ్ అన్న తన కొడుకు అన్న మంచి అభిప్రాయం లేదు. రఘురామ్ గారు మధుని మహేష్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటే పొరపాటును కూడా అలా జరగనివ్వరు పరశురాం గారు. అందుకే కావాలని ఆయన లేని టైంలో ప్లాన్ చేసి వెళ్ళి రఘురామ్ గారిని లాక్ చేసేస్తాడు భూషణ్. ఇప్పుడు ఈ విధంగా తమ్ముడి మనసులో అన్న మీద కొద్దిగా భేద భావం కల్పించి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరశురాం గారి దిగులైన మొహం చూసి నువ్వు ఇప్పుడు ఏం చెయ్యలేవు పరశురాం, చెయ్యాలని ఉన్న ఆ రఘురాం ఇచ్చిన మాట తప్పడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి మేము నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ బాబాయ్ అప్పుడు నీకు సపోర్టుగా రాడు మధు అని అనుకుంటాడు.
దాంతో మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అని సంతోషంగా అనుకుంటూ తన పథకం పారినందుకు ఆనందంగా ఇంటికి వెళ్తాడు భూషణ్. మామిడి తోటల్లో రేకుల షెడ్ లాంటి ఇంట్లో ఉన్న మహేష్ రత్నాలు రమ్మని కబురు పంపిస్తాడు. మహేష్ మాటకి షెడ్ దాకా అయితే వస్తుంది, కానీ లోపలికి రాకుండా బయటే నుంచుని ఉంటుంది రత్తాలు. గుమ్మం దాకా వచ్చి అక్కడే ఆగిపోయావే రత్తాల్ని చూసి ఏమయ్యిందే అక్కడే ఆగిపోయావు? అసలే ఈ మధ్య మన ఇద్దరికి చాలా గ్యాప్ వచ్చేసింది, తొందరగా రా అని చెప్పి తొందర చేస్తూ తనని లోపలికి లాగి తలుపులేస్తాడు మహేష్. లోపలికి వచ్చిన రత్తాలు మొహం అదోలా పెట్టి, అయినా నేను మీకెందుకు గుర్తుంటానులేండి, మదమ్మగారితో మీకు పెళ్ళి కుదిరిందంటగా, ఒక్కసారి పెళ్ళైతే ఇక ఇంటి నుంచి బయటికి రారు మీరు అని డెప్పి పొడుస్తూ ఉంటుంది రత్తాలు. ఓసి పిచ్చి రత్తాలు, ఆ విషయం కోసం ఆలోచిస్తున్నావా? ఎంతైనా నీతో ఉండే మజా ఇంకెవరితో రాదే నాకు. మధు ఇంటి వరకే ఆటబొమ్మ అంతే, బయట మనం ఆడిందే ఆట, పాడిందే పాట. మధుని ఇంటి నుంచి బయటికి రానివ్వను, ఇక్కడ తోటలో నిన్ను వదిలిపెట్టను. కాబట్టి ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోకు. నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నీకు కావాల్సింది నువ్వు తీసుకువెళ్ళు అని ఇండైరెక్ట్గా చెప్తాడు మహేష్. తను డబ్బులకి ఏమీ తక్కువ చేయడని తెలిసిన రత్తాలు సరే అని సంతోషంగా అంటూ, సరే మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టకండి అని అంటూ, నేను కూడా మిమ్మల్ని వదిలిపెట్టలేను అంటుంది అతను ఇచ్చే డబ్బులకు ఆశపడి. నిన్ను ఎలా వదిలిపెడతానే, నువ్వు నా బందరు లడ్డువి అయితే అని ఒక్కసారిగా తన కౌగిల్లో బిగించి మంచం మీద పడేస్తాడు రత్తాల్ని. అయ్యో ఏంటి అంత కంగారు, అయినా ఏంటి మోటు సరసం అని అంటూ మహేష్కి లొంగిపోతుంది రత్తాలు. తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోతారు ఇద్దరు. 2 గంటలు తర్వాత వదులుతాడు రత్తాలని. తర్వాత తన మీద నుండి పక్కకు జరిగి తన తండ్రి చెప్పిన మాటలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు మహేష్. భూషణ్ మహేష్కి రఘురామ్ గారి ఇంటి నుండి రాగానే మహేష్తో, నీకు మధుకి పెళ్లి గురించి రఘురామ్తో మాట్లాడేశాన్రా, ఆయన నాకు మాట కూడా ఇచ్చేశాడు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని. ఇక మధు మన ఇంటికి రాకుండా ఎవరు ఆపలేరు. ఎప్పటికైనా అది నీ కాళ్ళ కింద బానిసై, ఇక మన ఇంటికి జీవితం భత్యం లేని పని మనిషి జీతం. మీ ఇద్దరి పెళ్లి జరిగేదాకా కాస్త ఊర్లో ఎవరికి ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి మధుతో నీ పెళ్ళి అయితే తర్వాత నీ ఇష్టం, అప్పుడు నేను ఆపేవారు ఎవరు ఉండరు అని ఇంకొన్ని జాగ్రత్తలు చెబుతాడు. మొన్న చేసినటువంటి తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యకు, మళ్ళీ నిన్ను బయటకు తీసుకొని రావాలంటే నా వల్ల కాదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మహేష్కి. కానీ తండ్రి ఇచ్చిన వార్నింగ్ని ఏ మాత్రం కూడా లెక్క చేయడు మహేష్. కానీ తన తండ్రి ముందు అలాగే అంటూ బుద్ధిమంతుడిలాగా తల ఊపుతాడు మహేష్. ఇప్పుడే ఈ పెళ్లి కుదుర్చడానికి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని టైంలో రఘురామ్తో మాట్లాడాలని కావాలని ఆ టైం కోసం వెయిట్ చేసి ఆ రఘురామ్ని నీ చెల్లితో ఆ రోజు నా పెళ్ళి ఆగిపోవటంతో ఆ రోజు నేను ఒక చేతకాని వాడిలాగా అందరి ముందు నించున్నాను అని మరీ చెప్పి ఆయనకు గిల్టీ ఫీలింగ్ కలిగించేలా బ్లాక్మెయిల్ చేసి మరీ ఒప్పించాను. రఘురామ్ సెంటిమెంట్ ఫుల్ కాబట్టి నేను అడిగిన దానికి నా బాధ తీర్చడానికి అన్నట్లు సరే నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి చేస్తాను అని ఒప్పుకున్నాడు.
కానీ పరశురాం కానీ అభి కానీ ఉంటే మన ఆటలు సాగేవే కావు. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ మళ్ళీ మనకి ఛాన్స్ రాదు. ఒకసారి వచ్చినప్పుడే ఉపయోగించుకొని మధుతో పెళ్ళి అయ్యేదాకా సైలెంట్గా ఉండు. సరే నాన్న, మరే నాకు ఎంతగా చెప్పాలా? మొన్న జరిగిన దానికి ఒకసారి నాకు బుద్ధి వచ్చింది కదా, ఇంకా మళ్ళీ మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తాను అని తండ్రితో అయితే అంటాడు. కానీ వాడి బుద్ధి మాత్రం మారదు. మరొక్కసారి మధుని తన అందాన్ని గుర్తు చేసుకుని, ఏమే మధు, నా నుండి తప్పించుకుందాం అని అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి ఎన్ని ఆశలు పెట్టుకున్నానే నీ మీద. మా ఊరిలో మనిషివి, మా ఇంట్లో మా అత్త కూతురివి, నువ్వెక్కడికి వెళ్తావులే అని చెప్పి నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలేశాను. లేకపోతే ఎప్పుడో నేను నిన్ను లొంగ తీసుకునేవాడిని. మర్యాదగా నిన్ను ఊరందరి ముందు పెళ్లి చేసుకుందామని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుందాం అని అనుకుంటే, నీ పాటికి నువ్వు సిటీలో ఎవరితోనో తిరుగుతూ తప్పించుకుందామని అనుకుంటున్నావా? ఈ మహేష్ ఉండగా అది సాధ్యమవుతుంది అని అనుకున్నావా? నువ్వు ఎప్పటికైనా నా కాళ్ళ కింద బానిసవే, నీ శరీరం నా వంటి కింద నలగాల్సిందే అని క్రూరంగా అనుకుంటాడు మహేష్. రిషితో ఆ రోజు మధుని చూసిన సన్నివేశం గుర్తు చేసుకుంటూ, పెళ్ళైన మొదటి రాత్రే నీకు నరకం చూపించకపోతే నా పేరు మహేషే కాదే. ఆ రోజు రిషితో నిన్ను చూసిన రోజు నా రక్తం మరిగిపోయి నా కోపం అంతా ఆ పిల్ల మీద చూపించాను. అది చచ్చిందో బ్రతికిందో కూడా తెలియదు. కానీ నీకు మాత్రం ఖచ్చితంగా నరకం చూపిస్తాను. ప్రతిరోజు టార్చర్ పెడతాను. ఇక నువ్వు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని క్రూరంగా అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు మహేష్. స్నేహ తాగిన మత్తు దిగి మెల్లిమెల్లిగా మెలకువ వస్తూ ఉంటే తన కళ్ళు నిదానంగా తెరిచి చూసేసరికి ఏదో ఒక రూమ్లో ఉండి అందులో బెడ్ పైన తన్ని పడుకోబెట్టి ఉండటంతో అసలు తను ఆ రూమ్లోకి ఎలా వచ్చిందో కూడా తనకి గుర్తులేదు. పార్టీలో ఏదో జ్యూస్ తాగిన మధు కోసం అందరూ వెతకడానికి వెళ్ళారు. అలా తల ఒక దిక్కుకు వెళ్ళినప్పుడే మెల్లిమెల్లిగా తన తల తిరగటం స్టార్ట్ అయ్యింది. తర్వాత మత్తు వచ్చి తనకి అడ్డు వచ్చిన అందరినీ తోసేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎవరినో గుద్దేస్తుంది. ఆ తర్వాత తనకి ఏం జరిగిందో గుర్తులేదు. ఒక వ్యక్తి ఎవరు తన భుజం చుట్టూ చెయ్యి వేసి తనని ఎక్కడికో తీసుకువెళ్ళినట్లు మాత్రమే గుర్తు ఉంది తనకు. ఆ తర్వాత ఏం జరిగింది అని ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు స్నేహకి. ఇంకా తల తిరగటం పూర్తిగా తగ్గలేదు. అలా చుట్టూ చూస్తూ ఉన్న స్నేహకి పక్కనే సోఫాలో వివేక్ పడుకొని కనపడతాడు. వివేక్ ఎందుకు ఎక్కడ ఉన్నాడు? మేమిద్దరం కలిసి ఒకే రూమ్లో ఎందుకు ఉన్నాం అని వివేక్ మొహాన్ని పరీక్షగా చూసిన స్నేహకి తన మొహం నిండా తను పెట్టిన ముద్దుల వల్ల లిప్స్టిక్ మరకలు కనపడటంతో వాళ్ళ ఇద్దరి మధ్య రాత్రి ఏమైనా జరిగిందా? నేను తనతో మత్తులో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా అని అర్థం కాక మనసు మెలిపెడుతూ ఉంటుంది. అసలే వివేక్కి తనకంటే మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు మత్తులో నేను ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే ఇక తన మొహం ఎప్పటికీ చూడడు. దానితో భయం కలిగి వారి ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని తెలుసుకోవటానికి వివేక్ దగ్గరికి వెళ్ళి తనను లేపుతుంది స్నేహ. రాత్రి చాలాసేపటి వరకు స్నేహ గురించి ఆలోచిస్తూ ఎప్పుడే లేటుగా నిద్రపోయిన వివేక్ స్నేహ తనని తడుతూ ఉండటంతో లేచి ఎదురుగా తన వైపే ఏం జరిగిందో నన్న ఆందోళనగా తననే చూస్తూ ఉన్న స్నేహాన్ని చూస్తూ, ఏమయ్యింది, ఎందుకు లేపుతున్నావు నన్ను అని అడుగుతాడు వివేక్. వివేక్ నార్మల్గానే మాట్లాడటంతో కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఏమయ్యింది ఏంటి, అసలు నువ్వు నేను ఒకే రూమ్లో ఎందుకు ఉన్నాం, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చావా?
నన్ను ఏమైనా చేయటానికి ట్రై చేశావా అని అడగగానే స్నేహ మాటలకు వివేక్కి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. నా మత్తులో ఉన్న ప్రేమను పూర్తిగా కాన్షియస్ చేస్తున్న స్నేహ తెల్లసరికేం తెలియనట్లుగా నటిస్తూ మళ్ళీ వివేక్ని బెదిరించడానికి చూస్తుంటే లోపల చిన్నగా నవ్వుకొని, అవునే, నేనే తీసుకొచ్చాను, నిన్ను కావాలనే తీసుకొచ్చాను, లేకపోతే ఎప్పుడు చూడు నన్ను ఎక్కడ కనబడితే అక్కడ ఏడిపిస్తూ ఉన్నావు కదా, అందుకే రాత్రంతా నీతో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని నిన్ను తీసుకొని వచ్చాను అని అనడంతో ఒక్కసారిగా గుండె జారిపోతుంది స్నేహకి. ఏ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంజాయ్ చెయ్యటం ఏంటి, అది కూడా నాతో? అయినా నువ్వు అలాంటి వాడివి కాదు, అది నాకు తెలుసు. మర్యాదగా ఏం జరిగిందో నిజం చెప్పు అని తన కాలర్ పట్టుకొని నిలదీస్తుంది స్నేహ. నేను నిజమే చెప్తున్నాను, మన ఇద్దరి మధ్య రాత్రి మొత్తం అయిపోయింది అని అంటాడు వివేక్. ఆయన స్నేహ నమ్మకుండా, నాకు తెలుసు నువ్వు అలాంటి వాడివి కాదు, నీకు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్, ఈ విషయం నాకు తెలుసు, నువ్వు నన్ను ఏదో మభ్య పెట్టాలని చూడకు అని అంటూ, అయినా నీ మొహం మీద ఈ లిప్స్టిక్ మరకలు ఏంటి అని తన అవతారం ఒక్కసారి చూసుకుంటూ మళ్ళీ అడుగుతుంది అనుమానంగా. ఎందుకంటే రాత్రి మత్తులో ఊగుతూ తూగుతూ నడుస్తూ ఉన్న స్నేహకి మధ్యలో ఒక టేబుల్ అడ్డు వచ్చి దానికి డ్రెస్ తట్టుకుంటే, ఎవడ్రా నన్ను పట్టుకున్నది అని ఎడాపెడా లాగటంతో ఆ డ్రెస్ కొద్దిగా చినుగుతుంది. ఆ విషయం స్నేహకి తెలియదు. అలాగే మత్తులో ఇష్టం వచ్చినట్లు ఊగుతూ ఉండటం వలన జుట్టు కూడా రేగిపోతుంది స్నేహకి. దాంతో వివేక్ మీద ఎంత నమ్మకం ఉన్నా తన అవతారం చూసుకుని వివేక్ మొహం మీద ఉన్న లిప్స్టిక్కి మరకల్ని చూసి, తనే ఏమైనా మత్తులో వివేక్ని ప్రొవోక్ చేసిందా అని డౌట్ వచ్చి, నీ మొహం మీద ఆ లిప్స్టిక్ మరకలు ఏంటి భయంగా వివేక్ని అడుగుతుంది. లిప్స్టిక్ మరకలా, అవి ఏంటా అని అనుకుంటూ ఆలోచించిన వివేక్కి రాత్రి స్నేహ తన దగ్గరకు లాక్కొని ముద్దులు పెట్టడం గుర్తుకు వచ్చి మళ్ళీ చిన్న నవ్వు నవ్వుకొని, నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా, ఇదే దీనికి సాక్ష్యం. రాత్రి మత్తులో నేను ఎంత వద్దు అంటున్నా నువ్వే నన్ను నీ దగ్గరకు లాక్కొని మొహం నిండా ముద్దులు పెట్టావు. చూసుకో, కావాలంటే మళ్ళీ ఒకసారి నీ లిప్స్తో నా బుగ్గ మీద ప్రింట్ వేసి చూసుకో, ఇది నీవో కాదో నీకు అప్పుడు తెలుస్తుంది అని తనని టీజ్ చెయ్యటంతో, వివేక్ చెప్పింది నిజమా అని ఒక్క నిమిషం ఆలోచించి కళ్ళు వెంట నీళ్లు కారుతూ ఉంటే, నిజం చెప్పు ప్లీజ్ వివేక్, ఇది ఆటలకు సమయం కాదు, ఒక ఆడపిల్ల జీవితం, నిజం చెప్పు, మన మధ్య ఏమీ జరగలేదు కదా అని మళ్ళీ కన్నీళ్లతో అడుగుతూ ఉంటే, ఎప్పుడు పొగరుగా ఉండే స్నేహ కన్నీళ్లను చూసి వివేక్కి తన మీద జాలి చూసి వేసి ఇక ఏడిపించటం చాలు అనుకుని, ఓకే ఓకే, కూల్ కూల్ అంటూ, మన మధ్య ఏం జరగలేదు, నిన్నేదో ఊరికే సరదాగా ఏడిపిద్దామని అలా మాట్లాడాను, అంతేకాని ఒక ఆడపిల్ల, అది కూడా మత్తులో ఉండి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటే తనని లొంగ తీసుకునే అంత వెధవని కాదు నేను అని అంటాడు వివేక్. వివేక్ ఆ మాట అనటంతో ఒక్కసారిగా వివేక్ని గట్టిగా హత్తుకొని, నాకు తెలుసు వివేక్, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, అందుకే నిన్ను వదులుకోలేకపోయాను అని అనగానే, ఏంటి, నువ్వు నన్ను వదులుకోలేకపోయావా? ఇది ఎప్పటి నుంచి? మనం కలిసిందే 2-3 సార్లు, మళ్ళీ ఇదేమైనా కొత్త నాటకమా
అని కావాలని అడుగుతాడు వివేక్. అప్పటికైనా స్నేహ నిజం చెప్తుందేమో అన్న ఆశతో. వివేక్ అలా అడిగేసరికి తను ఏం మాట్లాడిందో అర్థమై, అలాంటిది ఏమీ లేదు, ఏదో ఊరికే మాట వరుసకి ఏదో అన్నాను అని చెప్పి, సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పద అని సోఫాలో ఉన్న తన విప్పిన కోట్ తీసుకొని భుజం మీద వేసుకొని, ఇక పద అని వివేక్ అక్కడి నుండి బయటకు బయలుదేరబోతాడు. ముందుకు వెళ్తూ ఉన్న వివేక్ని ఒక చెయ్యి పట్టుకొని ఆపి, ఏంటి ఇలాగే వస్తావా అని అంటే, ఏమయ్యింది? ఈ డ్రెస్ బాగానే ఉంది కదా అంటే, డ్రెస్ గురించి కాదు నేను మాట్లాడింది, నీ మొహం గురించి అని అనగానే, నా మొహానికి ఏమయ్యింది? బాగానే ఉంది కదా. నీ మొహం మీద ఉన్న లిప్స్టిక్ మరకలు చూసి మన ఇద్దరి మధ్య ఏదో జరిగింది అని బయట వాళ్లకు అనుమానం వస్తుంది. ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పడంతో ఎంత భయమే నీకు అని అనుకొని కాసేపు స్నేహాన్ని టీజ్ చేద్దామని, నో, నా మొహం నాకు ఇలానే నచ్చింది, నేను ఇలాగే బయటికి వస్తాను అని అంటాడు వివేక్. ఆ మాటకు స్నేహ, రాక వచ్చిన అవకాశం, ఒక ఆడపిల్ల తనంతట తానుగా నాకు ముద్దులు పెట్టింది, ఇది నేనందరికీ ప్రౌడ్గా చూపించాలి. నాకు ఒక అమ్మాయి కూడా పడదు అనుకున్న వాళ్ళ ముందుకు వెళ్ళి ఒక అమ్మాయి నాకు స్వయంగా ముద్దులు పెట్టింది అని చెప్పి వాళ్ళ నోర్లు మోయిస్తాను. పద ఇక్కడి నుండి త్వరగా వెళ్దాం అని వివేక్ తొందర పెడుతూ ఉంటే, నీకు ఒక అమ్మాయి కూడా పడకపోవటం ఏంట్రా? నేను ఎప్పుడో 2 ఏళ్ళ క్రితమే నీకు పడ్డానురా అని మనసులోనే అనుకొని, ప్లీజ్ వివేక్, అలా చేస్తే నా పరువు పోతుంది, ప్లీజ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అని వివేక్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది స్నేహ. సరే, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి రావాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? నువ్వు ఇంకెప్పుడు నన్ను ఏడిపించకూడదు. సరే. ఫోన్లో ఉన్న ఆ వెయిటర్ చెప్పిన రికార్డింగ్ వెంటనే డిలీట్ చేయాలి. సరే, అలాగే చేస్తాను. ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా. అంతేకాదు, నేను ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికి అంటే అక్కడికి రావాలి. అంతేకాదు, నేను ఏది చెబితే అది వెంటనే చెయ్యాలి అని అనగానే స్నేహ సరే అని అంటుంది. అయితే ఇప్పుడే నాకు ఒక ముద్దు పెట్టు అంటూ వివేక్ నోటి నుండి వచ్చిన మాటకు షాక్ అవుతుంది స్నేహ. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగిన స్నేహతో, ఎందుకు అర్థం కావట్లేదు, బాగా అర్థమవుతుంది అని అంటాడు వివేక్. నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి? ఏ మత్తులో అయితేనే పెడతావా? నార్మల్గా పెట్టవా అని వివేక్ అంటుంటే సిగ్గుతో చచ్చిపోతుంది. మత్తులో తను ప్రవర్తించిన తీరుకి. ప్లీజ్ వివేక్, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నువ్వు ఇలా నీది కాని క్యారెక్టర్ని ట్రై చేయకు. ఇంకొకసారి ఇలాంటివి అడగకు అని వివేక్ మీద చాలా నమ్మకం ఉన్నట్లుగా మాట్లాడుతుంది స్నేహ. ఇప్పటికీ కూడా బయటపడట్లేదు కదే అని అనుకుంటూ, నా క్యారెక్టర్ ఇది కాదు అని నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడు నన్ను అంత డీప్గా అబ్జర్వ్ చేశావు అని క్వశ్చన్ వేస్తాడు వివేక్. ఎలాగో తెలుసు, అవన్నీ ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు ఫేస్ వాష్ చేసుకొనిరా అని స్నేహ ఏం మాట్లాడకుండా
గుమ్మం దాకా వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటికైనా నిజం చెప్తుందా అని అనుకుంటూ స్నేహానే చూస్తూ ఉన్న వివేక్కి స్నేహ ఎంతసేపటికి తన మనసులో ఉన్నది చెప్పకపోయేసరికి ఒకంత బాధ కలుగుతుంది. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావే నీ ప్రేమని? ఇలాగే వదిలేస్తే మనం ముసలోళ్ళు అయిపోతాం. ఇక షష్టిపూర్తి టైంకి మన పెళ్లి జరుగుద్ది. అప్పటికి కూడా నువ్వు ఒప్పుకోవు అని అనుకుంటూ గేటు దాకా వెళ్ళిన స్నేహకి ఒక చేత్తో ఒక్కసారిగా వెనక్కి లాగి తన వైపుకు తిప్పుకొని తన పెదవులు అందుకుంటాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిమాణానికి స్నేహకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న తన ప్రేమ తనంతట తానే తనకు దక్కుతుందని వివేక్ని దూరం జరపలేకపోతుంది. కానీ వివేక్ గురించి తెలిసిన స్నేహకి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. ఎప్పుడు 20 నిమిషాలు తర్వాత ఊపిరి భారమైన స్నేహాన్ని వదిలి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. ఎప్పటికైనా అర్థమయ్యిందా నా క్యారెక్టర్ ఎలాంటిదో, నేను ఎలాంటి వాడినో అని స్నేహతో అనగానే, కాదు ఇది నువ్వు కాదు, నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు, కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అంటూ వివేక్ గుండెల మీద కొడుతూ ఉంటుంది స్నేహ. పిచ్చి స్నేహ, నా గురించి నీకేం తెలీదు అని అంటాడు వివేక్. నువ్వు ఎలాంటి వాడివో నాకే తెలుసురా. అందుకే కదా నేను వదులుకోలేక 2 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది స్నేహ. వాట్, 2 ఏళ్ల నుండా? మనం కలుసుకుందే కొన్ని నెలల క్రితం గుడిలో. మరి 2 ఏళ్ల నుండి నువ్వు నా కోసం ఎదురు చూడటం ఏంటి అంటూ స్నేహ వైపు ప్రేమగా చూస్తూ, ఎప్పటికైనా నువ్వు నన్ను ఎప్పుడు చూస్తావో, నీ మనసులో ఉన్నది ఏంటో చెప్తావా? చూసావు, లేకపోతే ఎప్పటికీ కూడా చెప్పవా అని అడగటంతో, నా మనసులో ఉన్నది చెప్పడం ఏంటి అని ఆలోచిస్తున్న స్నేహాని మరొకసారి దగ్గరగా లాక్కొని తన బిగు కౌగిల్లో బంధించి, నువ్వు రాత్రి నీ ప్రేమని మొత్తం నాకు చెప్పేశావే. మత్తులో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా నీ మనసులో ఉన్నది మొత్తం బయట పెట్టేశావు. నేను నిన్ను కాపాడిన దగ్గర నుంచి నువ్వు ఎంతగా నా కోసం తప్పించావో మొత్తం చెప్పేశావు అని అంటుంటే వివేక్కి తన ప్రేమ విషయం తెలిసిందని ఒకవైపు సంతోషంగా ఉన్నా, అది మత్తులో తనకి తానే బయట పెట్టింది అనేసరికి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.